प्रेज लॉर्ड। ప్రైజ్లో परमेश्वर का धन्यवाद करता हूँ। ప్రభు యేసుక్రీస్తు నామములో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. कुछ भी शुरू करने से पहले कुछ बातों को आपके बीच बोलना चाहता हूँ। కొన్ని మాటల మీద పంచుకోవడానికి ఆశపడుతున్నాను. मैं यहाँ आने पर हमारे बिशप साहब का बहुत दिल से धन्यवादी हूँ। ఇక్కడ రావడానికి ముందుగా నన్ను ఆహ్వానించినటువంటి బిషప్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను, ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. मैं पहली बार बिशप जी से मिला। जब मैं उनसे मिला तो उनसे मिलके मुझे दिल में बहुत सुकून मिला। एक पिता वाली भावना मुझे दिखी। బిషప్ గారిని కలిసిన తర్వాత నా హృదయంలో ఒక తండ్రి గారిని కలిశాను అనేటువంటి ఒక సంతోషం నాకు కలిగింది. मैं बहुत धन्यवादी हूँ परमेश्वर का कि मुझे ये अवसर मिला कि मैं बिशप जी से मिल सकूँ। నేను దేవునికి చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, ఎందుకంటే దేవుడు ఇంత చక్కని బిషప్ గారితో కలిసి రావటానికి, ఆయనతో కలిసి పరిచర్యలో ఉండడానికి దేవుడు సహాయం చేసినందుకు. आप लोग बहुत सौभाग्यशाली लोग हैं जिनके पास ऐसे बिशप हैं। మీరు చాలా అదృష్టవంతులు, ఎంత చక్కని బిషప్ గారు మీ మధ్యలో ఉండటం. बिशप जी बहुत प्यार करने वाले और एक नम्र स्वभाव के, एक बहुत दया प्रेम रखने वाला दिल उनके पास है। బిషప్ గారికి ఉన్నటువంటి ప్రేమ, దయగల మనసు, లక్షణాలు చూస్తూ ఉన్నప్పుడు మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. मैं बिशप जी का फिर से धन्यवाद करता हूँ और फिर से आप सभी का बहुत सौभाग्यशाली है, परमेश्वर ने आपको इतने अच्छे बिशप दिए हैं। మరొకసారి బిషప్ గారికి వందనాలు చెల్లిస్తాను. మరొకసారి మీకు కూడా దేవుని పక్షాన వందనాలు చెల్లిస్తున్నాను. मेरा नाम रेवरेंड सुभाष रांटा है। मैं हिमाचल प्रदेश शिमला से आया हूँ। నా పేరు సుభాష్ అంట. నేను హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా అనేటువంటి ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాను. मैं अपनी गवाही के माध्यम से आप सभी को उत्साहित करना चाहता हूँ। నేను నా యొక్క సాక్ష్యం ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. जैसा कि आप जानते हैं हिमाचल प्रदेश शिमला बहुत सुंदर जगह है। మీకు అందరూ తెలుసు, హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా అనేది ఒక చాలా అందమైనటువంటి ప్రదేశము. लेकिन जो चीज़ जितनी सुंदर होती है वो उतनी ही खतरनाक होती है। అది ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరమైనది కూడా. मेरा जन्म एक ऐसे परिवार में हुआ जहाँ दुख, बीमारी और परेशानी थी। నేను ఎటువంటి కుటుంబంలో పుట్టాను అంటే వేదన అలాగే బాధాకరమైన కుటుంబంలో నేను జన్మించాను. मेरी माता जी को पैरालाइज था और मेरा परिवार पूर्णतः नाश होने पर था। నా కుటుంబ సభ్యుల్లో నా తల్లిగారికి పెరాలసిస్, పక్షవాతం వచ్చింది. అలాగే మేము అన్య కుటుంబంలో ఉన్నటువంటి వారు. इसके बावजूद भी मेरा पूरा परिवार प्रभु यीशु मसीह को मानना नहीं चाहता था। ఇలాంటి పరిస్థితుల్లో నా కుటుంబం ఉన్నప్పటికీ కూడా మేము ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించడానికి సిద్ధంగా లేము. जो लोग चर्च जाते हैं हम उन लोगों का विरोध करते थे। ఎవరైతే గుడికి వెళ్తున్నారో వాళ్ళకి మేము వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. लेकिन मेरा परिवार इतना नाश होने पर था कि यीशु मसीह को छोड़ के हम लोगों के पास कोई और ऑप्शन नहीं था। మా పరిస్థితి చూస్తే ఇక యేసు ప్రభు తప్ప ఇంక వేరే అవకాశం మాకేం లేకుండా పోయింది. जब मैं अपनी माता जी को चर्च लेके गया तो पहले इतवार में मुझे अपनी माँ को घर से चर्च ले जाने में 2.5 घंटा लगा। మా అమ్మగారిని చర్చి తీసుకుని వెళ్ళడానికి దాదాపుగా నాకు చాలా సమయం పట్టింది. 2.5 గంటల సేపు చర్చికి తీసుకుని వెళ్ళడానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. मैं अपने परिवार में पहला व्यक्ति हूँ जिसने सबसे पहले प्रभु यीशु मसीह में विश्वास किया। నా కుటుంబంలో నేనే ప్రభు నమ్ముకున్నటువంటి మొదటి వ్యక్తినై ఉన్నాను. मेरी माँ 1 महीने में 2.5 घंटा जाने में और 2.5 घंटा आने में लगाता थे। మా అమ్మగారు చర్చికి వెళ్ళడానికి 2.5 గంటలు, రావడానికి 2.5 గంటలు టైం పట్టేది. 1 महीने के बाद वही 2.5 घंटा 10 मिनट में बदल गया। ఒక నెల రోజుల తర్వాత చూస్తూ ఉంటే చర్చికి వెళ్ళి రావటం అనేది 10 నిమిషాల్లో మా అమ్మగారు వెళ్ళి రావడానికి దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా, చేద్దామా? मेरे परमेश्वर ने मेरे परिवार को बदलना शुरू किया। పరమేశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నా కుటుంబాన్ని మార్చడం మొదలుపెట్టారు. 2008 में मेरे परिवार ने मुझे परमेश्वर के लिए दे दिया। 2008 సంవత్సరంలో నా తల్లిదండ్రులు నన్ను దేవునికి అప్పగించారు. 2008 से मैं सेवकाई करना शुरू किया। 2008 నుంచి నేను దేవుని పరిచర్యలో చేస్తూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను. 2015 में मैंने सबसे पहले
चर्च की स्थापना की हिमाचल के अंदर। 2017 సంవత్సరంలో నేను సంఘ స్థాపన పరిచర్లో పాల్పొంపులు పొందడం మొదలుపెట్టాను. जब मैं हिमाचल में सेवकाई शुरू की, मैंने 3 लोगों के साथ सेवा करना शुरू किया। నేను హిమాచల్ ప్రదేశ్లో ముగ్గురితో కలిసి పరిచయం చేయడం మొదలుపెట్టాను. आज वही तीन लोगों की जगह 29 फैमिली है। ఆ 3 కుటుంబాలు లేక ముగ్గురు వ్యక్తులు మొదలుపెట్టాను. నేను 29 కుటుంబాలతో పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. आज हिमाचल में जगह जगह में हम लोगों के पास 8 चर्च है। హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఇప్పటికి 8 సంఘాలు నేను స్థాపించగలడం జరిగింది. और हमारे पास 16 पास्टर की एक टीम है। 16 మంది సేవకులతో నేను కలిసి పరిచయం చేస్తూ ఉన్నాను. जो मिलकर परमेश्वर की सेवा करते हैं। మేమందరం కలిసి దేవుని సేవ చేస్తున్నాము. हिमाचल प्रदेश में सेवकाई करना इतना आसान नहीं है। హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సేవ చేయడం, దేవుని సేవ పరిచయం జరిగించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. हम लोग बहुत सारी परिस्थितियों से सामना करते हैं, जैसे कि आपदा, बाढ़, भूस्खलन, बर्फ, इन सारी चीज़ों का हम सामना करते हैं। మేము ప్రకృతితో రకరకాల పరిస్థితులతో మేము చాలా పోరాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఆ ప్రదేశాల్లో. यदि आप हिमाचल में अगर सुबह घर से निकले हैं तो इस बात की कोई गारंटी नहीं है कि आप शाम को घर वापस आएंगे। మేము ఉదయం వెళ్తే సాయంకాలం గ్యారంటీకి వస్తామనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ना जाने कब कहाँ पे बाढ़ आ जाए, कहाँ बादल फट जाए और कहाँ आप गुम हो जाए। ఎక్కడ ఆగిపోతామో తెలియదు, ఎక్కడ మంచు, ఎక్కడ లేకపోతే వర్షం వస్తుంది, ఎక్కడ ఏమవుతుందో ఏమో తెలియదు. लेकिन इसके बावजूद भी हमारा परमेश्वर यहोवा बहुत अच्छा कार्य हमारे हिमाचल में कर रहा है और परमेश्वर का कार्य बढ़ रहा है। అలాగే హిమాచల్ ప్రదేశంలో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తూ పరిచర్యను ఇంకా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. मैं आप लोगों को कहना चाहता हूँ, हमारा परमेश्वर हर परिस्थिति में हमें बढ़ाने वाला और हमें हमारे साथ देने वाला परमेश्वर है। మన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలకు ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయని చెప్పిన దేవుడు. मैं फिर से हमारे बिशप साहब का धन्यवाद करता हूँ जिन्होंने मुझे ये अवसर दिया, मैं चंद शब्दों को आपके मध्य में रख सकता हूँ। మరొకసారి నేను బిషప్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యాన్ని మీతో కలిసి పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. थैंक यू सर, थैंक यू बिशप जी, థ్యాంక్ యూ బాస్. थैंक यू బాస్ గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. చెప్పకూడదమ్మా.